Okay, sir. So today topic is del operators. Maximum మనకి del operators చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ లో 2-3 బిట్స్ కలిపి ఇచ్చేస్తాడు. లేదు అంటే కనుక పెద్ద క్వశ్చన్ ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్ గా సింగిల్ గా ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా న్యూటన్స్ ఫార్వర్డ్ కి కానీ బ్యాక్వర్డ్ కి కానీ లెగ్రాంజ్ ఇంటర్పోలేషన్ కానీ ఒక బిట్ కనుక అది ఇస్తే సెకండ్ బిట్ డెల్ ఆపరేటర్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. మీకు ఎలాగో షార్ట్ ఆన్సర్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఎస్ఏ క్వశ్చన్స్ లోనే 2 బిట్స్ కలిపేసి ఒక క్వశ్చన్ కింద ఇవ్వచ్చు. సో మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ లెగ్రాంజెస్ ఇవ్వచ్చు, లేదు లెగ్రాంజెస్ డెల్ ఆపరేటర్స్ ఇవ్వచ్చు, లేదా న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కానీ డెల్ ఆపరేషన్స్ కానీ ఇవ్వచ్చు. డెల్ ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం ఈజీ కూడా. ముందు ఆ డెల్ ఆపరేషన్స్ నేర్చుకోవాలంటే సో కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి YR+1 అంటే దీన్ని ఎలా రాస్తాము అంటే ఇక్కడ ఎంతైతే పవర్ వచ్చిందో అంటే ఇక్కడ R కి ఎంతైతే ఎడిషన్ ఉందో దాన్ని E కి పవర్ రాసుకోవాలి. అంటే E⁻1 × YR. సో ఈ చిన్న చిన్న బేసిక్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. YR+1 = E⁻1 × YR. Similarly, YR+2 = E² × YR. It is symbolically representation అన్నమాట. YR+n = E⁻n × YR. నెగిటివ్ కూడా YR-1 -1 వస్తే E⁻−1 E⁻−1 YR. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మన ప్రాబ్లమ్స్ ఎక్కువగా యూజ్ చేసి సాల్వ్ చేసేది ఇదే. YR+1 ఇక్కడ R కి ఎంతైతే యాడ్ అవుతుందో E కి పవర్ అంత రావాలి. ఇక్కడ 2 యాడ్ అయితే E². రిమైనింగ్ ఈ 2 తీసేస్తున్నాం కదా, రిమైనింగ్ ఎంత మిగిలిపోతుంది మనకి? YR మిగిలిపోతుంది. ఈ YR అనేది మనకి రైట్ సైడ్ వచ్చేస్తుంది. ఒకవేళ కనుక n యాడ్ అయితే E⁻n × YR. నెక్స్ట్ -1 యాడ్ అయితే సో E⁻−1 × YR. ఇవి గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఇవే యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీంతో పాటు కొన్ని డెల్ ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఏంటంటే ఫార్వర్డ్ ఫార్ములా ఒకటి, బ్యాక్వర్డ్ ఫార్ములా ఒకటి ఉంటుంది. సో ఫార్వర్డ్ అంటే ఏంటంటే డెల్ ఆఫ్ YR. ఒకవేళ మనం లైన్ లో ఉన్నాం అనుకో, మనం ఫార్వర్డ్ అప్లై చేయాలంటే మన ఫ్రంట్ పర్సన్ మైనస్ మనం తీసుకోవాలి. మీ ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవరు. ఫార్వర్డ్ అంటే డెల్, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అంటే డెల్టా, బ్యాక్వర్డ్ అంటే డెల్, లేదా నప్లా అని కూడా అనొచ్చు, దీన్ని నెప్లా అని కూడా అనొచ్చు. సో ఫార్వర్డ్ తీసుకుంటే డెల్టా YR పూర్తిగా చదవండి. డెల్టా YR పూర్తిగా చదివితేనేమో అది డెల్టా, ఆఫ్ చదివితే డెల్ అంటేనేమో అది కింద బ్యాక్వర్డ్ కొంత వస్తుంది. దీన్ని డెల్ అనొచ్చు లేదా నెబ్లా అనొచ్చు. సో డెల్టా YR ఫార్వర్డ్ తీసుకోవాలి అంటే ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, మన ఫార్వర్డ్ అంటే మన ఫ్రంట్ పర్సన్ మైనస్ మనం. సో YR కి ఫ్రంట్ ఎవరు ఉంటారు? YR+1 మైనస్ మనమే అంటున్నాం కాబట్టి YR. సో ఇక్కడ ఫార్వర్డ్ దేనికి అప్లై చేస్తున్నాం? మనకి, అంటే మనము మీన్స్ YR. సో డెల్ ఆఫ్ YR = మన ఫ్రంట్ పర్సన్ YR+1 మైనస్ మనమే కాబట్టి YR. సిమిలర్ వే నెబ్లా YR ఎక్కడి నుంచి వెళ్ళాలంటే మనము మైనస్ మన బ్యాక్ పర్సన్. సో ఎక్కడైనా కానీ మన దగ్గరే అవుతుంది ఫార్వర్డ్ కి, బ్యాక్వర్డ్ కి మన దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఫార్వర్డ్ మన ఫ్రంట్ పర్సన్ మైనస్ మనం అయితే బ్యాక్వర్డ్ మనము మైనస్ మన బ్యాక్ పర్సన్. సో మనము అంటే ఇక్కడ YR మైనస్ YR-1. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడం వలన మీరు ఫార్ములా కన్ఫ్యూజ్ అవ్వకుండా రాశారనుకో, ఈ ఫార్ములా ఎప్పుడైతే మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదో మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా సింప్లిఫై అయిపోతాయి. డెల్ ఆఫ్ YR = YR+1 - YR. ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. సో డెల్టా అంటే ఫార్వర్డ్ మీన్స్ మన ఫ్రంట్ మైనస్ మనము. సో YR+1 - YR. బ్యాక్వర్డ్ అంటే డెల్ ఆఫ్ YR మనము మైనస్ మన బ్యాక్ పర్సన్ YR - YR-1. నెక్స్ట్ స్మాల్ డెల్టా YR = YR+1/2 యావరేజ్ అన్నమాట, మైనస్ YR - 1/2. దీన్ని స్మాల్ డెల్టా YR అంటాం.
నెక్స్ట్ మ్యూ ఈక్వల్ టు మ్యూ వైఆర్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, కానీ ఏమొస్తుందంటే మధ్యలో డివైడ్ బై 2 వస్తుంది. కాంబినేషన్ వచ్చేప్పటికి ప్లస్ వస్తుంది. స్మాల్ డెల్టాకి ఆపోజిట్ అనమాట. సో వై ఆర్ ప్లస్ 1/2, ఇక్కడ మైనస్ ప్లస్ లో ప్లస్ వై ఆర్ మైనస్ 1/2 డివైడెడ్ బై 2. సో దిట్ ఈస్ మ్యూ ఫార్ములా. డెల్టా, డెల్లో, స్మాల్ డెల్టా, మ్యూ, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. సార్ చెప్తాను చూడండి. డెల్టా వైఆర్ ఈక్వల్ టు వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్, నెబ్లా వైఆర్ ఈక్వల్ టు వైఆర్ మైనస్ 1, స్మాల్ డెల్టా వైఆర్ ఈక్వల్ టు వైఆర్ ప్లస్ 1/2 మైనస్ వైఆర్ మైనస్ 1, మ్యూ ఆఫ్ వైఆర్ ఈక్వల్ టు వైఆర్ ప్లస్ 1/2 ప్లస్ వైఆర్ మైనస్ 1/2 డివైడెడ్ బై 2. సో ప్రూవ్ చేయమన్న వాల్యూస్ మొత్తం మనకి ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒక నియర్లీ 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉన్నట్లో బాగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేశాను. ఫస్ట్ వన్, ప్రూవ్ దట్ delta equal to e minus 1. Delta equal to e minus 1. ఇది ప్రూవ్ చేయాలి. సో మనం ఏ ఫంక్షన్ తీసుకోకుండా ఓన్లీ డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1 ప్రూవ్ చేయలేం కాబట్టి ఏదో ఫంక్షన్ దానికి మల్టిప్లై అవుతాం. సో ఇంతకుముందు మీకు చెప్పుకున్నట్టు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లో ప్రతి దాంట్లోనూ మనం తీసుకుంది ఏంటంటే వైఆర్, రెండు వైపులా వైఆర్ తీసుకుందాం. ఫస్ట్ ప్రూవ్ దట్ అంటే కాన్సెప్ట్ ఏంటి? ప్రూవ్ దట్ అంటే మనం టు ప్రూవ్ ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ ఆర్ ఆర్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్, ఇఫ్ ఎనీ కండిషన్ సాల్వ్ ఇట్ ఎట్ ఎ టైమ్ ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు, ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు, లేదు డైరెక్ట్ గా ఇఫ్ అనే కండిషన్ ఏదైనా ఇస్తే కనుక దాని నుంచి ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు. 3 ways లో మనం ప్రూవ్ దట్ అన్నా షో దట్ అన్నా క్యాల్కులేట్ చేస్తాం. మాక్సిమం మనం ఎప్పుడు చేసేది ఏంటంటే ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాం. సో టేకింగ్ ఎల్హెచ్ఎస్ మీన్స్ డెల్టా. డెల్టా నుంచి మనం ఏం సాల్వ్ చేయలేం కాబట్టి దానికి ఒక ఫంక్షన్ మల్టిప్లై చేద్దాం. కన్సిడర్ డెల్టా వైఆర్. ఫంక్షన్ తీసుకుందాం, తర్వాత ఫంక్షన్ రిమూవ్ చేసేద్దాం. సో డెల్టా వైఆర్, వాట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ డెల్టా వైఆర్? ఇట్ ఈస్ ఏ ఫార్వర్డ్ ఫార్ములా. సో I gave an example of forward formula. First, our front person minus our person. So delta YR equal to front person YR plus 1 minus maname ante YR. So delta YR is equal to YR plus 1 minus YR. Right side delta రాదు. YR plus 1 కి మీకు స్టార్టింగ్ లో సింబాలిక్ రిప్రజెంటేషన్ చెప్పాను. సింబాలిక్ రిప్రజెంటేషన్ మీన్స్ రైట్ ఇన్ ది క్యాపిటల్ ఈ టర్మ్. సో ఈకి పవర్ ఎంత వస్తుంది? ఇక్కడ మనకి ఆర్ కి ఎంతైతే యాడ్ అయిందో అంత ఈకి పవర్ రావాలి. ఆర్ కి ఎంత యాడ్ అయింది? 1 యాడ్ అయింది. సో ఇక్కడ మనకి పవర్ కూడా ఎంత రావాలి? ఈ పవర్ 1. సో ఈ పవర్ 1 రాసినంత మాత్రాన ఈ 1 ఎలిమినేట్ అవుతుంది కానీ వైఆర్ ఎలిమినేట్ అవ్వదు. సో వైఆర్ మైనస్ వైఆర్. సో ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఏంటా స్టెప్ అంటే వైఆర్ ప్లస్ 1, ఇట్ ఈస్ సింబాలికల్లీ రిప్రజెంటేషన్ యాజ్ ఈ పవర్ 1 ఇంటూ వైఆర్. ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ కామన్ వైఆర్ ఇన్ 2 terms. రెండింటిలోంచి వైఆర్ కామన్ తీయండి. ఫస్ట్ టర్మ్ లో వైఆర్ వెళ్ళిపోతే ఈ పవర్ 1, దట్ ఈస్ ఆల్సో ఈ. సెకండ్ టర్మ్ మైనస్ 1. సో ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ we consider as the term as y delta yr. Cancellation yr on both sides and the remaining term delta equal to e minus 1. So this implies LHS equal to RHS. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రాబ్లమ్ సింప్లిమేటిక్ గా ఉన్నప్పటికి కూడా కొంచెం 2 కండిషన్స్ యూజ్ చేసాం. ఏంటి ఫస్ట్ ప్రాబ్లం అంటే ప్రూవ్ దట్ డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1. సో ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం డైరెక్ట్ గా ఎల్హెచ్ఎస్ తీసుకుంటే మనకి
వాల్యూని క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి ఒక ఫంక్షన్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను ఏంటంటే అది డెల్టా వైఆర్. We know that the delta YR is a forward interpolation. మా మ్యూట్ చేయండి. సో ఫార్ములా వచ్చేటప్పటికి డెల్టా వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్ అండ్ డెల్టా వైఆర్ is equal to delta YR plus 1. It is symbolically as e power 1 into YR minus YR. Common to YR on right hand side. So e power 1 minus 1 into YR. Cancellation YR term on both sides. And the remaining delta equal to e minus 1. Hence proved. So ఇది మనకు కావాల్సిన value. Okay. Second problem. Second problem వచ్చేప్పటికి nebula equal to 1 minus e power minus 1. సేమ్ మీకు ఫస్ట్ 2 ప్రాబ్లం 2 టైమ్స్ చెప్పింది అందుకే. ఎప్పుడైతే ఫస్ట్ ప్రాబ్లం మనం బాగా నేర్చుకున్నామో మిగతా అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. సేమ్ ప్రాసెస్. కన్సిడర్ nebula YR. nebula YR అంటే ఏం చెప్పాను, మనము మైనస్ మన బ్యాక్ పర్సన్. సో nebula YR ఫార్ములా ఈజ్ nebula YR formula is YR minus 1. Manamu minus man back person. So YR no change. YR minus 1. It is symbolically representation as R ki enta undi combination minus 1. So I have to write e power minus 1 into YR. After that, common YR in right hand side. The remaining term YR minus e power minus 1. Sorry, 1 kada. 1 minus e power minus 1 into YR. Cancellation YR on both sides. Nebula equal to 1 minus e power minus 1. So, hence proved. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇచ్చిన ఫంక్షన్ లో LHS కి YR అనే ఫంక్షన్ కనుక మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఆ YR కి సింబాలిక్ రిప్రజెంటేషన్ యూజ్ చేస్తాం. YR plus 1 equal to e power 1 into YR. YR minus 1 equal to e power minus 1 into YR. ఆ ఒక్క లాజిక్ ఇక్కడ మనం ఫాలో చేస్తున్నాం. థర్డ్ ప్రాబ్లం. Third one, prove that small delta equal to e power 1 by 2 minus e power minus 1 by 2. ఈ వాల్యూ ప్రూవ్ చేయాలి. సేమ్ సిచ్యువేషన్. we know that మన దగ్గర ఫార్ములా ఉంది. ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ ముందు నేను చెప్పాను. డెల్టా ఆఫ్ YR is equal to YR plus 1 by 2 minus YR minus 1 by 2. మీరు క్లాసు మ్యూట్ లో పెట్టకపోతే నేను ప్రతిసారి క్లాస్ ఆపి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మ్యూట్ లో పెట్టాల్సి వస్తుంది. మీకు ఎలా చెప్తే అర్థమైందో తెలియట్లేదు. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం డెల్టా YR is equal to సింబాలికల్ రిప్రజెంటేషన్. ఇక్కడ R కి ఎంత యాడ్ అయింది, పవర్ 1 by 2. సో e పవర్ 1 by 2 into YR, e పవర్ 1 by 2 into YR. ఇక్కడ R కి మైనస్ 1 by 2 యాడ్ అయింది కాబట్టి e పవర్ మైనస్ 1 by 2 into YR. రైట్ సైడ్ నుంచి YR కామన్ చేయండి. e పవర్ 1 by 2 మైనస్ e పవర్ మైనస్ 1 by 2 into YR. So cancellation YR on both sides. YR cancel. Small delta equal to e power 1 by 2 minus e power minus 1 by 2. So this is the third question. Proof.
నెక్స్ట్ ఫోర్త్ వన్. అర్థమవుతున్నాయా ప్రాబ్లమ్స్? ఎస్ సార్. సార్ ఓకే. ఫోర్త్ వన్ వచ్చేప్పటికి మ్యూ. వీ హ్యావ్ టు ప్రూవ్ మ్యూ ఈక్వల్ టు e power 1 by 2 plus e power minus 1 by 2 by 2. ఈ వాల్యూ ప్రూవ్ చేయాలి. We know that the formula of mu yr equal to yr plus 1 by 2 plus అక్కడైతే డెల్టాకి అయితే మైనస్ వస్తుంది, yr minus 1 by 2 by 2. సో ఇది ఇట్ ఈస్ సింబాలికల్లీ రిటన్ యాజ్, ఇక్కడ 1 by 2 యాడ్ అయింది కాబట్టి e పవర్ 1 by 2 ప్లస్ ఇక్కడ మైనస్ 1 by 2 యాడ్ అయింది కాబట్టి e పవర్ మైనస్ 1 by 2 డివైడెడ్ బై 2. సో రెండిట్లోంచి ఏం కామన్ తీయొచ్చు డైరెక్ట్ గా వైఆర్. లేదు వైఆర్ రాసి మీరు క్యాన్సిల్ చేస్తారంటే మ్యూ ఆఫ్ వైఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ సింబాలిక్ ఫార్మ్ e పవర్ 1 by 2 వైఆర్ ప్లస్ e పవర్ మైనస్ 1 by 2 వైఆర్ is divided by 2. In right hand side we have to common yr. So left hand side y mu yr equal to e power 1 by 2 plus e power minus 1 by 2 into yr divided by 2. Cancellation yr on both sides. So mu equal to e power 1 by 2 plus e power minus 1 by 2 by 2. Hence proved. సో ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇక్కడ వరకు ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ టర్మ్స్ మారిపోతాయి చూడండి. ఫిఫ్త్ వన్, ప్రూవ్ దట్ డెల్టా ఈక్వల్ టు ఈ నెప్లా ఈక్వల్ టు నెప్లా ఈ ఈక్వల్ టు స్మాల్ డెల్టా ఈ పవర్ 1 by 2. ఈ అన్ని వాల్యూస్ ఈక్వల్ అని చెప్పమంటున్నాడు. డెల్టా ఈక్వల్ టు ఈ నెబ్లా ఈక్వల్ టు నెబ్లా ఈ ఈక్వల్ టు స్మాల్ డెల్టా ఈ పవర్ 1 by 2. సో మనం ఏం చేద్దాం అంటే మొత్తం 5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 కదా, ఈ 4 టర్మ్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసి 4 టర్మ్స్ యొక్క ఆన్సర్ ఒకటే అని చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏ అనుకో, 1 సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్, 2 ని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్, 3 ని సాల్వ్ చేసిన, 4 సాల్వ్ చేసిన వచ్చే ఆన్సర్ ఏ అయితే ఆటోమేటిక్ ఈ 4 ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో ఆ కాన్సెప్ట్ లో నేను వీటిని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 1 by 1 ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ డెల్టా ఈక్వల్ టు, వాట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ డెల్టా? డెల్టా ఫస్ట్ ప్రాబ్లం డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1 మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం, మళ్ళీ దీన్ని ఫార్ములా కింద యూజ్ చేసుకోవాలి. వీటినే రిజల్ట్స్ అంటాం. మనం ఏదైతే ప్రూవ్ చేసామో వాటిని మళ్ళీ యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ప్రూవ్ చేసింది ఇదే. ఏమని ప్రూవ్ చేసాము? డెల్టా వైఆర్ ఈక్వల్ టు ఫార్వర్డ్ వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్. సో ఇట్ ఈస్ సింబాలికల్ రిప్రజెంటేషన్ ఈ వైఆర్ మైనస్ వైఆర్, కామన్ వైఆర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఈ మైనస్ 1 ఇంటూ వైఆర్, cancellation yr on both sides. So delta of yr cancel. So delta equal to e minus 1. ఇక్కడ మనం ప్రూవ్ చేసిన ఫస్ట్ ప్రాబ్లమ్ నే మళ్ళీ ఇక్కడ నేను యూజ్ చేసేసుకుంటాను. డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1. ఫస్ట్ ది నేను ఇంకేం క్యాల్కులేట్ చేయట్లేదు, ఇదే ఆన్సర్ కింద తీసేసుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ ఆన్సర్. సెకండ్, ఈ నెప్లా తీసుకున్నాం. వాట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ నెబ్లా? ఈ అలా ఉంటుంది. నెబ్లా ఫార్ములా ఏంటంటే సెకండ్ రిజల్ట్ అన్నమాట, 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1. మీకు మళ్ళీ షేర్ చేస్తాను మీకు గ్రూప్ లో, ఒకసారి ఇవి చూసుకుందరు కానీ. ఈ ఇంటూ నెబ్లా ఫార్ములా. వాట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ నెప్లా? నెప్లా ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1. ఇట్ ఈస్ సెకండ్ రిజల్ట్. ఓకే, రైట్ సైడ్ లో మీరు ఏం చేస్తారంటే ఈని మల్టిప్లై చేయండి. ఈ ఇంటూ 1
e minus e into e power minus 1. సో బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 1 minus 1 అంటే e పవర్ 0 వస్తుంది. e minus e పవర్ 0. సో దట్ ఈక్వల్ టు e minus 1. ఇది సెకండ్ రిజల్ట్. ఇది కూడా e minus 1 వచ్చింది. థర్డ్ వన్ ఏంటి? నెప్లా ఈ ప్రూవ్ చేయాలి. థర్డ్ వన్ ఈ నెప్లా కాకుండా నెప్లా ఈ. సో నెప్లా అలాగే ఉంటుంది. సారీ, నెప్లా ఫార్ములా ఏంటి మనకి? ఈ అలా ఉంటుంది, నెప్లా ఫార్ములా రాదు. ఏంటంటే 1 minus e పవర్ మైనస్ 1 ఇంటూ ఈ. మళ్ళీ అగైన్ మల్టిప్లై ఇన్ ఈ. సో ఈ మైనస్ e పవర్ మైనస్ 1 ఇంటూ ఈ. e పవర్ 1 ఇంటూ e పవర్ మైనస్ 1. e పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0, 1. సో థర్డ్ వన్ కూడా మనకి e పవర్ e మైనస్ 1 వచ్చింది. దిస్ ఈస్ 3. అండ్ లాస్ట్ వన్ 4. 4 ఏమన్నాడు? డెల్టా ఈ పవర్ 1/2 అన్నాడు. క్యాపిటల్ డెల్టా ఈ పవర్ 1, స్మాల్ డెల్టా ఈ పవర్ 1/2. ఈ పవర్ 1/2. మనకి డెల్టా ఫార్ములా ఏంటి? డెల్టా ఈజ్ ప్రూవ్ చేసిన వాల్యూ ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఈ పవర్ 1/2. ఈ పవర్ 1/2 లోపల మల్టిప్లై అండి. ఈ పవర్ 1/2 ఇంటూ ఈ పవర్ 1/2 అంటే ఈ పవర్ 1/2 ప్లస్ 1/2 అంటే ఈ పవర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఈ పవర్ 1/2. ఈ పవర్ మైనస్ 1/2 ప్లస్ 1/2 ఈ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0, 1. లేదు ప్రూవ్ చేస్తారంటే ఒక స్టెప్ వేయండి. ఈ పవర్ 1/2 ఇంటూ ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఈ పవర్ 1/2. సో ఈ పవర్ 1/2 ఇంటూ ఈ పవర్ 1/2 ఈక్వల్ టు ఈ పవర్ 1. ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఈ పవర్ 1/2 ఈక్వల్ టు ఈ పవర్ 0. సో ఈ పవర్ 1 అంటే ఈ పవర్ 0 అంటే 1. సో అన్ని ఆన్సర్స్ మనకి ఏమొచ్చినాయి? ఈ మైనస్ 1 వచ్చినాయి. సో 1 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 4. Hence we conclude that delta equal to E nepla equal to nepla E equal to delta E power 1/2. ఈ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా వాల్యూస్ ఇచ్చాడు కదా, మనం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ప్రాబ్లం చేస్తే చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ప్రాబ్లంలో అయితే ఏముండదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేప్పటికి సిక్స్త్ వన్. ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ 1 ప్లస్ క్యాపిటల్ డెల్టా పవర్ 1/2 ఈక్వల్ టు 2 ప్లస్ డెల్టా. ఇది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే మనం జనరల్ గా ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ వస్తుందో లేదో చూద్దాం. టేకింగ్ LHS e power 1/2 plus e power minus 1/2 into 1 plus delta whole power 1/2. We assume the LHS of the given problem. We know that delta equal to 1 minus e. I have to substitute the delta value in the LHS. So replace delta by 1 minus e power 1/2 plus e power minus 1/2 into 1 plus delta means e minus 1 power 1/2. Minus 1 plus 1 cancel. And the remaining term e power 1/2 plus e power minus 1/2 into the remaining value e power 1/2. So multiply e power 1/2 into
inside of two terms e power 1 by 2 and e power minus 1 by 2. So e power 1 by 2 into e power 1 by 2. So e power 1 by 2 into e power 1 by 2 plus e power 1 by 2 into e power minus 1 by 2. E power minus 1 by 2 into e power 1 by 2. So e power 1 by 2 plus e power m 1 by 2. A power m into a power m plus n. Same e power 1 by 2 plus e power 1 by 2 equal to e power 1 by 2 plus 1 by 2. So that equal to e power 1. So e power minus 1 by 2 plus 1 by 2, e power 0. Anything power 0 that equal to 1. So final answer is e plus 1. ఇంకా దీన్ని మనం ఏం చేయలేకలేదు. ఆన్సర్ ఎంత వచ్చింది? ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేస్తే e plus 1. కానీ మనకి ఎంత రావాలి? ఆర్హెచ్ఎస్ 2 plus డెల్టా రావాలి. అంటే ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేస్తే ఆర్హెచ్ఎస్ రావట్లేదు. అప్పుడు ఏం చేద్దాం అంటే ఆర్హెచ్ఎస్ కూడా సాల్వ్ చేద్దాం. ఆ ఎల్హెచ్ఎస్ వచ్చిన ఆన్సర్ ఆర్హెచ్ఎస్ వచ్చిన ఆన్సర్ రెండు సేమ్ అయితే రెండు ఈక్వలే కదా. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ e plus 1, ఆర్హెచ్ఎస్ వాల్యూ 2 plus డెల్టా. 2 plus డెల్టా రాలేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఆర్హెచ్ఎస్ తీసుకొని కొంచెం సాల్వ్ చేసి వస్తాను ఏమవుతుందో చూద్దాం. So the LHS answer is put in box e plus 1 and I have to solve RHS value. So what is the RHS? RHS value is 2 plus delta. We know that the formula of delta, that is the first result, e minus 1. So 2 minus 1 that equal to 1. So this value is also e plus 1. So RHS value e plus 1 and LHS value simplify అయితే వచ్చింది e plus 1. Therefore LHS equal to RHS. అంటే మనం సాల్వ్ చేయగానే RHS రాలేదు. డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? RHS తీసుకొని సాల్వ్ చేయండి. సో బోత్ ఆన్సర్స్ ఆర్ సేమ్. Then LHS equal to సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అటువంటి జాగ్రత్త చూసుకోండి. సింపుల్ లాజిక్ తో ఉంటాయి. ఫాలో. నెక్స్ట్ ప్రాబ్లం. 7th ప్రాబ్లం. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, కొంచెం జాగ్రత్త చూడండి. Prove that delta equal to delta square by 2 plus delta into root of 1 plus delta square by 4. ఈ వాల్యూ ప్రూవ్ చేయమంటున్నాడు. ఎల్హెచ్ఎస్ నుంచి అంత పెద్ద వాల్యూ మనం ప్రూవ్ చేయలేం కాబట్టి ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ వాల్యూ ప్రూవ్ చేద్దాం. ఓకే, టేకింగ్ RHS, the RHS value is delta square by 2 plus delta. మీకు అన్ని ఫార్ములాస్ గుర్తొచ్చేసి ఉండాలి. డెల్టా అంటే స్మాల్ డెల్టా ఫార్ములా ఎంత అనేది. ఓకే, సో వాట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ స్మాల్ డెల్టా? ది స్మాల్ డెల్టా ఫార్ములా ఈస్ e power 1 by 2 minus e power minus 1 by 2. ఇది స్మాల్ డెల్టా ఫార్ములా. ఓకే, నాకు స్పేస్ సరిపోదు కాబట్టి రబ్ చేసేస్తాను. స్మాల్ డెల్టా ఈక్వల్ టు e power 1 by 2 minus e power minus 1 by 2. దాన్ని రీప్లేస్ చేయండి. దట్ ఈక్వల్ టు, ఇది కూడా తీసేస్తున్నాను, పైన ఉంది కదా దానిలో రీప్లేస్ చేద్దాం. సో RHS లో చేస్తున్నాను. e పవర్ 1 by 2 మైనస్ e పవర్ మైనస్ 1 by 2. ఇది స్మాల్ డెల్టా ఫార్ములా. దీనికి ఒక హోల్ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ కాబట్టి హోల్ స్క్వేర్, దీనికి ఒక బై 2 ఉంది కాబట్టి డివైడెడ్ బై 2 ప్లస్ ఇక్కడ డెల్టా ఉంది. డెల్టా అంటే e పవర్ 1 by 2 మైనస్ e పవర్ మైనస్ 1 by 2 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ అగైన్ e పవర్ 1 by 2 మైనస్ e పవర్ మైనస్ 1 by 2
హోల్ స్క్వేర్ బై 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలి అంటే ఇది ఎలా ఉంది? ఫస్ట్ టర్మ్ a మైనస్ b హోల్ స్క్వేర్ లో ఉంది. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. వాట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఫస్ట్ a స్క్వేర్ e పవర్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ e పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab. 2 into e power 1/2 into e power minus 1/2. సో ఇక్కడికి మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. డివైడెడ్ బై ఎంత ఉంది? డివైడెడ్ బై 2 ఉంది. ఇప్పటి వరకు ఎంతవరకు క్యాలిక్యులేట్ చేస్తాను? ఇంతవరకు సింప్లిఫై అయింది. నెక్స్ట్ దీని దగ్గరికి వెళ్ళండి. e పవర్ 1/2 మైనస్ e పవర్ మైనస్ 1/2 ఏం చేంజ్ చేయొద్దు, అలాగే ఉంచండి. ఈ రూట్ వాల్యూ కింద క్యాలిక్యులేట్ చేస్తుంది చూడండి, దాన్ని కూడా 1 ప్లస్ ఎల్సిఎం తీస్తారు ఇంకో మొత్తానికి 4 వస్తుంది కదా, 4 ప్లస్ ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి a మైనస్ b హోల్ స్క్వేర్ లో a స్క్వేర్ e పవర్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ e పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ e పవర్ 1/2 ఇంటూ e పవర్ మైనస్ 1/2. సో ఇది దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే e2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. e పవర్ 1/2 ఇంటూ e పవర్ మైనస్ 1/2 అంటే దాని వాల్యూ 1. ఇక్కడ కూడా 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. e పవర్ 1/2 మైనస్ e పవర్ మైనస్ 1/2 అంటే 1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +4 -2, +4 -2 అంటే +2 వస్తుంది. +2 వచ్చినప్పుడు e పవర్ 1 ప్లస్ e పవర్ మైనస్ 1 ప్లస్ 2/4 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను రబ్ చేసేస్తున్నాను, స్పేస్ సరిపోవట్లేదు. సో ఇక్కడ మనకి ఎంత మిగిలింది? e పవర్ 1, e పవర్ -1, ఇక్కడ -2 డివైడెడ్ బై 2. ఈ వాల్యూ ఏం మారలేదు. ఇక్కడ 4 -2 వచ్చేవాడు +4, e పవర్ 1 e పవర్ -1 ప్లస్ 2 డివైడెడ్ బై 4 మిగిలింది. ఇప్పుడు క్లియర్ చేసి ఈ టర్మ్ ఎలా రాస్తున్నాను అంటే, హలో హలో మ్యూట్ చేయండి. ఈ నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి మీకు 1/2 ఇంటూ ఈ ప్లస్ అంటే e పవర్ 1 e పవర్ -1, ఇది 2 క్యాన్సిల్ అయ్యి ఓన్లీ 2 మిగిలింది. ప్లస్ ఇదేం మారలేదు, అసలు దీన్ని క్యాల్కులేషన్ చేయలేదు. e పవర్ 1/2 మైనస్ e పవర్ -1/2 దీన్ని క్యాల్కులేషన్ చేయలేదు. ప్లస్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏం మిగిలిందంటే e పవర్ 1 ప్లస్ e పవర్ -1 ప్లస్ 2 మిగిలింది, డివైడెడ్ బై 4 ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ టర్మ్ ఎలా రాస్తాను అంటే e పవర్ 1 మైనస్ e పవర్ -1/2 ని ఎలా రాస్తాను అంటే e -1 హోల్ స్క్వేర్ బై e రాస్తా. పాసిబుల్ అవుతుందో లేదో చూడండి ఒకసారి, ఎక్స్పాండ్ చేయండి. ఈ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab 2e డివైడెడ్ బై e. సింప్లిఫై అయితే సపరేట్ చేయండి, e స్క్వేర్ బై e ప్లస్ 1 బై e మైనస్ 2e బై e. ఈ క్యాన్సిల్, ఈ స్క్వేర్ క్యాన్సిల్, ఇంకేం మిగిలింది చూడండి, ఈ 1 బై e అంటే e పవర్ -1 -2. సో ఇక్కడ వచ్చిన ఆన్సరు ఇది సేమే, కాబట్టి ఈ టర్మ్ ని e -1 హోల్ స్క్వేర్ బై e కింద రాసుకోవచ్చు. ఓకే, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఈ టర్మ్ ని నేను e -1 హోల్ స్క్వేర్ బై e కింద రాసుకొని ఎక్స్పాండ్ చేస్తే నాకు ఆన్సర్ e ప్లస్ e పవర్ -1 -2 వచ్చింది. సో దీని ప్లేస్ లో వాల్యూ రాసేస్తాను, ఎందుకంటే అప్పుడే మనకి ప్రాబ్లం సింప్లిఫై అవుతుంది. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ దీన్ని ఎలా రాద్దాం అంటే e -1 హోల్ స్క్వేర్ బై e
ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని కూడా మనం ఎలా రాసుకుందాం అంటే 1 మైనస్ ఈ పవర్ -1 ఉంది కదా, దాన్ని అలాగే ఉంచేయండి. ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ -1/2 పక్కన పెట్టేస్తే ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ +2 ఉంది కాబట్టి e+1² 2e రాయాలి. మనకి ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కదా, 4e. ఈ 4 రాశాను, బై e రాశాను. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి మిగతా వాల్యూ సింప్లిఫై చేయండి. 1/2 ఇంటూ e-1² ప్లస్ ఇక్కడ ఒక ఈని కనుక మనం కామన్ తీసామనుకో, ఇక్కడ ఈని కనుక ఈ పవర్ 1/2 కనుక ఈని మనం కామన్ తీస్తే ఇది ఎంత అవుతుందంటే 1 మైనస్ ఈ పవర్ -1/2. సో దీన్ని కూడా ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ -1/2ని ఇలా కనుక 1/2 అంటే ఇలా రాసుకుంటే ఈ వాల్యూ ఎంత మిగులుతుంది? ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి, జాగ్రత్త చూడండి స్టెప్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి e+1 మిగిలింది. ఇక్కడ ఎంత ఉందో మనకి 4e ఉంది. ఈ 4 రూట్ లోంచి ఎంత అవుతుంది బయటకు వచ్చినప్పుడు 2 అవుతుంది. ఆ 2 ఇక్కడ రాశాను. ఈ e అనేది రూట్ e బయటకు వచ్చింది కదా, ఈ రూట్ లోపల నుంచి e బయటకు వస్తే ఎంత అవుతుంది? e పవర్ 1/2 అవుతుంది. ఈ e పవర్ 1/2తో దీన్ని సింప్లిఫై చేశాను. ఓకేనా? కొంచెం స్టెప్ ఒకసారి చూడండి, ఇదే కొంచెం జాగ్రత్త చూడాలి. ఇక్కడ ఉన్న 4 రూట్ లోంచి బయటకు వస్తే 2, ఇక్కడ ఈ అనేది రూట్ లోంచి బయటకు వస్తే e పవర్ 1/2. ఈ e పవర్ 1/2తో దీన్ని డివైడ్ చేశారు. e పవర్ 1/2 e పవర్ 1/2లో 1 టైము, e పవర్ 1/2 మైనస్ e పవర్ 1/2లో e పవర్ -1 టైమ్స్. అర్థమైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. 4 రూట్ లోంచి బయటకు వచ్చినప్పుడు 2 అయింది, రాశాను. ఈ రూట్ లోంచి బయటకు వచ్చినప్పుడు e పవర్ 1/2, ఈ e పవర్ 1/2తో దీన్ని డివైడ్ చేస్తే ఇది వచ్చింది. ఇంకేం మిగిలిందంటే ఇక్కడ e+1² రూట్ క్యాన్సిల్ అయితే e+1 మిగిలింది. సో మొత్తం నుంచి ఏం కామన్ తీస్తారు అంటే 1/2 కామన్ తీయండి. ఇంకా ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నిటిలోంచి కూడా మీరు సింప్లిఫై చేసేస్తే ఎంత మిగులుతుంది మనకి? దీన్ని ఎక్స్పాండ్ చేయండి. e² - 2e +1, ఈ రెండు మల్టిప్లై చేసుకోండి. e ఇంటూ 1 ఈ ఇంటూ e పవర్ -1 అంటే ఎంత వస్తుంది? -1. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రాసుకోండి ఈ రెండింటిని. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు e -1 వస్తుంది కాబట్టి ఇది e² అవుతుంది. సో +1 -1 క్యాన్సిల్, e² ప్లస్ e² ప్లస్ e² 2e², ఇక్కడ ఒక -2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే ఇక ఫైనల్ గా ఏం మిగులుతుందంటే మీకు 1/e ఇంటూ e² మైనస్ e మిగులుతుంది. రెండిట్లోంచి మళ్ళీ రబ్ చేసి చెప్తాను. 1/e మిగిలింది. ఇక్కడేమో e² -1 ఉంది. e కామన్ తీయండి. సో e కామన్ తీస్తే e -1/e, రెండు క్యాన్సిల్ అయితే e-1 అంటే మనకేం తెలుసు? డెల్టా అని తెలుసు. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ. కొంచెం ప్రాబ్లం ఒకసారి మీకు పెడతాను, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవి 7 ప్రాబ్లమ్స్. ఈ 7 ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ టైం అవుతుంది కాబట్టి ఈ సెషన్ క్లోజ్ చేద్దాం.